కొంపతీసి ఒక బిడ్డను ఎత్తుకుపోయారని చెప్తారా ఏంటి? విశాల్ కూడా నైని ఇంకా బాధపడుతుందని ఆ విషయాన్ని చెప్పలేదు. ఏం చేయబోతున్నారు ఈ స్వామి? तार्क्षयो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। సంతానవతివి నువ్వు. మాతృమూర్తివైన నీ నుంచి భగవంతుడు బిడ్డను దూరం చేశాడు తల్లి. ఏమంటున్నారు స్వామి? భగవంతుడు దూరం చేయలేదు వదినా. నీ మరిదినైనా నేనే నీ బిడ్డని దూరం చేశాను. సుమన దగ్గరున్నా సరే తల్లి బిడ్డని విడదీశాను. చెప్పండి స్వామి, ప్రాణం లేని బిడ్డని నేనెందుకు కన్నాను? నేనేం పాపం చేశానని నాకు అలాంటి శిక్ష పడింది? ఆపదొచ్చినప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడారని పేరు తెచ్చుకున్న నేను నా బిడ్డకు పేరు పెట్టుకోలేని స్థితిలో ఎందుకున్నాను? ఆస్తులు పంచుకోకుండా ఈ గోలేంటో నాకు అర్థం కావడం లేదు. చంప పగులుతుందేమనుకున్నావో? రేయ్, గురువుగారి ముందు ఏంట్రా ఆవేశం? సారీ బ్రో, క్షమించండి గురువుగారు. మా వదిన ఆవేదాన్ని అర్థం చేసుకోకుండా ఆశలకి ఆస్తులకి విలువనిస్తే ఆవేశం వచ్చేసింది. ఒక్కొక్కరి స్వార్థం ఒక్కోలా ఉంటుంది విక్రాంత. వేలెత్తి చూపించే ముందు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. స్వామి, చెయ్యి చూశారు. దేవుడు నా చేతిలో బిడ్డనెందుకు పెట్టలేదో చెప్పండి. దానికి సమాధానం నేనడిగే ప్రశ్నలో నీకు దొరుకుతుందమ్మా. ప్రశ్న? అవును, నిస్సందేహంగా చెప్పాలి. గాయత్రీదేవి ఆత్మని నువ్వు చూడగలిగేదానివి కదా? చూడడమే కాదు, గాయత్రమ్మ గారితో మాట్లాడేదాన్ని కూడా. కన్న కొడుకునైనా నాకు లేని అదృష్టం ఆ విషయంలో నా భార్యకుంది గురువుగారు. నైని కడుపున గాయత్రీదేవి పుడుతుంది, పుట్టింది. ప్రాణం లేకుండా ప్రాణం ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆత్మ నైని గర్భాన్ని ఆశ్రయించి అవనిలోకి అడుగు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నది. మనిషి చనిపోతాడు కానీ ఆత్మకి చావు ఉండదు తిలోత్తమా. అంటే స్వామి, అమ్మగారు, గాయత్రి అమ్మగారు నాకు మళ్ళీ కనిపిస్తారా? అది నిర్దేశించుకోవలసింది నువ్వు. విశాలాక్షమ్మ వారి అంశతో గాయత్రీదేవి ఆత్మను పరిశీలించే శక్తి నీకున్నది. అమ్మగారు నా కడుపున పుడతానని చెప్పి అదృశ్యమయ్యారు.
మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. గాయత్రీదేవి కనిపించకుండా పోయిందంటే అర్థం నీ బిడ్డ బతికే ఉందని కదా. మా అక్క బిడ్డ బతికే ఉండడం ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదు. గర్భశోకం చూడలేక భూగర్భంలోకి నెట్టేయడం కూడా అయ్యింది కదా స్వామి. చనిపోయిన వాళ్ళు తిరిగి ప్రాణాలతో వచ్చారని పురాణాల్లో చదివాం. కొన్ని వింతలు చరిత్రలో కూడా ఉన్నాయి. గురువుగారు, మా విషయంలో ఇలా జరిగిందేంటా అని అవస్థలో ఉన్నప్పుడు మీరు ఇలా చెప్పడంతో అయోమయానికి లోనవుతున్నాం. వాస్తవాన్ని నైనియే గ్రహించాలి విశాల. లేనిది ఉందని మీరెలా చెప్పగలుగుతున్నారో తెలియడం లేదు స్వామి. ఒక్క పిట్ట ప్రాణంతో లేకపోయినా ఇంకో పిట్టను ప్రాణాలతో ఉండగానే ఎత్తుకెళ్ళిపోయారని దివ్య జ్ఞానంతో పరోక్షంగా చెప్పగలుగుతున్నారా? ప్రాణంతో లేదని తేలిపోయాక ప్రాణంతో ఉందనడంలో ఆంతర్యం ఏంటో అర్థం కావట్లేదు గురువుగారు. నాకర్థమైంది. ఏంటంటే ప్రాణం లేని ఆత్మ, అదే గాయత్రక్క కళ్ల ముందు సాక్షాత్కారమై నైనితో మాట్లాడుతుంది కదా, అలాగే ఈ బిడ్డ విషయంలో కూడా జరుగుతుందేమో. ఏంటి మమ్మీ, అర్థమైందని నువ్వు కూడా అర్థం కానట్టు చెప్పావు. సింపుల్ వల్లభ. బిడ్డ ప్రాణం పోయాక అది కూడా ఆత్మరూపంలో నయనీకి ఆ పసిక్కున్న ఏడుపులు వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయేమో. అంతేలే. మీ మొహాలకి ఇలా చెప్పడం తప్పితే సరిగ్గా చెప్పడం రాదనుకుంటా. పోనీ నీకు అర్థమైతే త్వరగా చెప్పక్క. వాటాల్లో తేడాలొచ్చేలా ఉన్నాయి. నాకు అర్థమైంది ఒక్కటే, నా చెల్లి నైని పేగు తెగిందే కాని బిడ్డతో బంధం తెగలేదు అని. శభాష్ తల్లి, ఒక్క మాటలో విధి ఉద్దేశం చెప్పా. స్వామి, గుండె బరువెక్కి మనసు భారంతో నేను సరిగ్గా ఆలోచించలేకపోతున్నానేమో. సూటిగా చెప్పండి స్వామి. నైని, లోతుగా ఆలోచిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మీ అత్తయ్య గాయత్రీదేవి గారి ఆత్మ నీకు కనిపించకుండా పోయింది అంటే ఆ ఆత్మ జీవత్వాన్ని పొందుపరుచుకుందనేగా దానర్థం. అవును స్వామి. అంటే నిజంగా నీ బిడ్డ ప్రాణం లేకుండా పుట్టి ఉంటే మళ్ళీ నీకు గాయత్రీదేవి ఆత్మ కనిపించేది. పునర్జన్మనెత్తడానికి ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని హామీ ఇస్తుంది కదా. ఎంత వెతికినా ఆత్మ కనిపించకుండా పోయింది అంటే అమ్మగారు పునర్జన్మను పొందారనే. అదే నువ్వు అర్థం చేసుకోవలసింది. మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటారు స్వామి? పంపకాలు చేసేస్తే బాగుంటుంది కదా. మహాలక్ష్మికి భక్తితో మాల కడతాం గాని ఆస్తులు లెక్క కట్టలే. నియమానుసారం కట్టుబడి ముందుకు సాగండి. జగదీశ, మనుషులు విడిపోకుండా మనసులు చెదిరిపోకుండా దారి చూపించు. శుభం భూయాత్.
విశాల్, ఏమంటావు? నానా, తాతయ్య గారి మాట చెల్లడానికైనా సంతకాలు పెట్టేస్తాను. వదినకి, సుమనకి, నైనికి, ముగ్గురికి చెరో 50 కోట్ల ఆస్తి వస్తుంది. ఇలా ఇవ్వండి నాన్న. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా కాలమిటువంటిదో కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా దాని తీరు ఏమిటో ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా గంతలన్నీ మోనాడు తీసేసి కాలం వాస్తవాన్ని కళ్ళార చూపించదా కమ్ముకున్న భ్రమలన్నీ కావాలి మాయం కింద పడ్డ తరువాతైనా తన్నేనా 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 నేనా తన్నేనా నేనా నేనా చాలా ఎగ్జైట్ అవుతున్నట్టున్నావు వల్లభా. ఎస్, అఫ్ కోర్స్ కసి. 50 crores, 50 కోట్ల ఆస్తి నీ పేరు మీద లేదు వల్లభా, హాసిని పేరిటుంది. తదనంతరం నీ కొడుక్కొస్తుంది. తింగరి దానికి మొగుణ్ణి, బూడుగ్గాడికి తండ్రిని. ఐశ్వర్యం వాళ్ళదైతే అనుభవించేది నేను. ఎలాగోలాగా కన్విన్స్ చేసి ఆ 25 కోట్లు డ్రా చేసావనుకో, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం వల్లభా. వద్దమ్మా, లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన నిక్కర్ ఐడియాకు నిక్కర్ మీద రోడ్డున పడ్డాం. నువ్వింకేం సలహాలు ఇవ్వకు. గాయత్రి పెద్దమ్మను మా మమ్మీ హత్య చేసిన జగదీష్ డాడీని రెండో పెళ్లి చేసుకున్నందుకు ఇదిగో ఈ రూపంలో మనం జాక్పాట్ కొట్టేశాం అనుకోవాలి. ఏమంటావు మమ్మీ? ఆంటీ, ఏం ఆలోచిస్తున్నారు? 50 కోట్లను 100 కోట్లు ఎలా చేయాలనా? జాగ్రత్తగా లైన్ చేస్తే డబ్బును రెండింతలు చెయ్యొచ్చు. కానీ ఎంత ప్లాన్ చేసినా పునర్జన్మ ఎత్తిన గాయత్రీదేవిని హతమార్చలేకపోయామా అని ఆలోచనలో పడ్డాను. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బిడ్డ పుట్టి పురిట్లోనే చనిపోయింది కదా. కల్లారా చూసాం, కళ్ళు మూసింది బేబీ. నైనికి పుట్టింది ఒకరు కాదు, ఇద్దరు. ఏంటి మమ్మీ నువ్వనేది? కవలలు పుట్టారా? ఎవరూ మాతో చెప్పనే లేదా ఆంటీ? విశాల్ కూడా ఎవరికీ చెప్పలేదు కసి. పెళ్ళానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు. అలా జరిగేసరికి షాక్ అయ్యాడు. ఒక బిడ్డని వ్యాన్ డ్రైవర్ జీవంతో మాయం చేయించాను. ఇంకో బిడ్డ మాయా ప్రపంచంలో బతకడానికి భయం వేసి చచ్చిపోయింది.
ఈ చేదు నిజం విక్రాంత్కి కూడా తెలుసు. సీతమ్మ వారిలాంటి వదినకు ఇంకో బిడ్డను ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు అని చెప్తే ఎక్కడ గుండె పగిలి చస్తుందో అని అక్కడితో ఆగిపోయాడు. ఓ మై గాడ్, నయని బిడ్డను ఆ జీవం తీసుకెళ్ళలేకపోయినా మీ టైం బాగుండి పుట్టిన గాయత్రి ఆంటీ ప్రాణం నిలబెట్టలేకపోయిందే అని అనుకున్నాను ఆంటీ. మరి గాయత్రి పెద్దమ్మ ఇద్దరిలో ఎవరై ఉంటారు మమ్మీ? సిల్లీ క్వశ్చన్ వల్లబా. ఎవరైతేనే ఒక బిడ్డ కన్ను మూసింది, ఇంకో బిడ్డ చాప్టర్ను ఆ జీవం మూసేశాడు. ఇంకెక్కడుంది గాయత్రి ఆంటీ? ఉంది. బతికే ఉందన్న నమ్మకం ఇంటికొచ్చిన స్వామీజీ వారికుంది. ఆ మాట చెప్పినప్పటి నుండి నాకు భయం మొదలైంది. లైట్ తీసుకో మమ్మీ. దానికంటే ముందు ఈ ఆస్తి పేపర్లు తీసుకో. మనోధైర్యం ఇవ్వడానికి స్వామీజీలు అలాగే చెప్తారు. నయని గుడ్డి నమ్మకంతో అయినా ఉంటే కన్నీళ్లు కార్చడం తగ్గుతుందని. అంతేనంటారా? అంతే మమ్మీ. గాయత్రి పెద్దమ్మ ఆత్మ కనిపించిందని నయని అంటుంది. చూస్తూ ఉండు, అప్పుడు పునర్జన్మ ఎత్తలేదని అందరికీ క్లారిటీ వస్తుంది. ఓకే? బాబుగారు, కాఫీ. నువ్వెందుకు తీసుకొచ్చావు నాయని? ఇన్నాళ్ళు ఎవరో పనివాళ్ళు తీసుకొచ్చినట్టు చెప్తున్నారేంటి బాబుగారు? నేనే కదా తీసుకొచ్చేదాన్ని. అలా అని కాదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఒక్కరోజు కూడా గడవలేదు. అప్పుడే పనిలో పడితే ఆరోగ్యం పాడవుతుంది కదా. ఆరోగ్యం పాడైతే 4 రోజుల్లో సర్దుకుంటుంది. మనసు పాడైతే ఎప్పుడు కోలుకుంటుందో తెలీదు బాబుగారు. నాయని రా, కూర్చో. కూర్చో నాయని. ఏమైంది నాయని? పుట్టిన బిడ్డ ప్రాణంతో లేదని తెలిసాక షాక్కి గురయ్యాను. తేరుకోవడానికి, బాధను దిగమింగడానికి టైం పడుతుందని తెలుసు. ఇంతలోనే స్వామీజీ వారు వచ్చి గాయత్రమ్మ గారు కనిపించకపోతే ఆమె పునర్జన్మను పొందినట్టే కదా అని చెప్పి నన్ను ఆలోచనలో పడేశారు. నైని, ఎప్పుడైనా మా అమ్మ నీకు కనిపిస్తే అప్పటినుంచైనా ఇలా ఆలోచించడం మానేస్తావా? యజ్ఞయాగాదులు చేస్తూ నిత్యం మంత్రోపదేశం చెప్పే స్వాముల వారి నోటి వెంట సత్యమే వస్తుంది బాబుగారు. వారు చెప్పారంటే అది అబద్ధం అవ్వదు. నైని, నువ్వు ఆశలు పెంచుకొని బాధలు తుంచుకోవడానికి అలా చెప్పాడేమో. లేదు బాబుగారు, మాట చెవికి వినిపిస్తుంది, మహత్తు మనసునే తాకుతుంది. ఆత్మకు చావు ఉండదు అన్నారు. అమ్మగారు పునర్జన్మ ఎత్తకపోతే ఖచ్చితంగా నాకు కనిపించి కారణం చెప్పేవారు. నైని, తాగు. మీకోసం తీసుకొస్తే నన్ను తాగమంటున్నారేంటి బాబుగారు? ఏం చేయాలో తోచకపోతే కాఫీ తాగుతాం. నువ్వేమీ ఆలోచించకని చెప్తూ తాగమంటున్నాను. తాగు. నేను ఇన్ని విధాలుగా అడగడం వల్ల మీకు విసుగొస్తుందా బాబుగారు? లేదు నాయని, నువ్వు చెప్తుంటే వినడం నాకు ఇష్టం. అయితే జరగని వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం నాకు ఇబ్బంది. అర్థమైంది బాబుగారు. అద్భుతం జరిగితే తప్ప ఆశ్చర్యపోనప్పుడు ఓ మాట చెప్పి నమ్మించలేము.